అమరావతిలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న కిమ్స్ ఆసుపత్రి మరియు బైసర్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంకురార్పణ చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఒకవైపు ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రానుండగా మరోవైపు యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమరావతిని విద్యా వైద్య రంగాల హబ్ గా తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. బైజర్ అమరావతి గడ్డపై నుంచి ఇది ఒక వినూత్నమైన ప్రయోగం. 25 ఎకరాల్లో చేపడుతున్నారు. ఇది 23 ఎకరాల్లో కాలేజ్ ఏర్పాటు చేస్తారు. ఇందులోనే స్కిల్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. 500 పడకల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కార్పొరేట్ స్థాయిలో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 250 మెడికల్ సీట్స్, ఎంబీబీఎస్ సీట్, 1000 నాన్ మెడికల్, పారామెడికల్ పట్టభద్రుల్ని, ఇంకొక 1000 మంది ట్రైనీస్ కూడా సిద్ధం చేయబోతున్నారు. నర్సింగ్ 150 మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు. డెంటల్ 50, ఫిజియోథెరపీ 50, న్యూట్రిషన్ సైన్సెస్ 50, ఇలాంటివన్నీ చూస్తే ఒక 5000 మందికి పెట్టుకున్నారు. నర్సెస్ గాని అనుబంధంగా ఉండేవాళ్ళు ఉంటే ప్రతి ముగ్గురులో ఒకరు ఇక్కడ తయారు కావాలి, అమరావతిలోనే తయారు కావాలి. మా పిల్లలు ఆ విధంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కృష్ణయ్య గారికి చెప్తున్నా, భాస్కర్ గారు చెప్తున్నా, మీకు ఏ పర్మిషన్లు కావాలన్నా ఆటో పైలట్లు ఇచ్చే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. ఇక్కడ నేను చూశాను పిల్లలందరినీ ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా విజన్ తప్పకుండా సాధిస్తానని నమ్మకం నాకు వస్తా ఉంది.